కుమ్మరిలోవ గ్రామ రైతుల నుంచి పోలవరం కాలువ డంపింగ్ కోసం తీసుకున్న 47 ఎకరాల భూమిని తిరిగి రైతులకు అప్పగించే విషయమై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రైతు ప్రతినిధులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించారు. భూసేకరణ కింద తీసుకున్న 47 ఎకరాలను తిరిగి రైతులకు అప్పగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు తేటగుంట కార్యాలయంలో యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దివ్యను రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, గేదెల కృష్ణమూర్తి, తొత్తడి రాంబాబు, జక్కాన రామచంద్రరావు, భోగం జమీలు, జక్కాన రంగారావు, గోవిందు, అప్పలనాయుడు, జక్కాన లోవలు, నూకరాజు, సూర్యనారాయణ, తలుపులు, సత్తిబాబు, వర్మ తదితరులు, సింగంపల్లి వెంకటరమణ, రెడ్డి అప్పారావు, దుంగల నాగేశ్వరరావు, బ్రహ్మాజీ, మెరపల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. కుమ్మర్ల గ్రామస్తులు రైతులు అందరం కలిసి మా గురువుగారైన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారి దగ్గరికి రావడం, ఆయనకి అభినందన తెలియజేశాం. ఎందుకంటే కుమ్మర్ల గ్రామంలో పోలవరం కాలం గురించి రైతుల దగ్గర, అలాగే కుమ్మర్ల కాలనీ గురించి అప్పుడు సర్వే చేయడం జరిగింది. అయితే భూమి అయితే మటుకి 46 ఎకరాలు 92 సెంట్లు. ఈ 46 ఎకరాల 92 సెంట్లు కూడా డంపింగ్ కొరకు కాలం తవ్విన మట్టి వేయడానికి అనేది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అయితే అది అప్పుడులోను అది సరిగ్గా సర్వే చేయకపోవడం వల్ల అప్పుడులోను అది అనధికారికంగా అది రైతులు ఆ రోజు వెళ్ళగొట్టి భూములు లాక్కున్నారు. అయితే ఈ విషయం మాకు అధికారం రాకముందు, మా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు కుమ్మర్ల గ్రామంలోకి మా గురువులైన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, అలాగే మా మేడం గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు యనమల దివ్య గారు మా ఊరు రావడం జరిగింది. వచ్చిన వెంటనే మా రైతులందరం కలిసి మేడం గారిని, రామకృష్ణ గారిని, మా గ్రామం నుంచి చాలా రైతులకు నష్టం వాటిల్లిందండి. అలాగే కాలనీ ఇల్లులు కూడా బాగా కోల్పోయారండి. వాళ్ళందరికీ న్యాయం చేయండి అని మేము మీ మేడం గారిని ఆ రోజు రామకృష్ణ గారిని కూడా కోరడం జరిగింది. తక్షణమే ఆ రోజే మాకు రామకృష్ణ గారు, మేడం గారు కూడా మీకు ఎటువంటిది నష్టం వాటిల్లకుండా చూసుకుంటానని మాటిచ్చి ఈ రోజు గవర్నమెంట్ రాగానే రైతులకి ఆ భూమి పోకుండా కాపాడి మాకు న్యాయం చేసి ఆయన మా రైతులందరికీ పునర్జన్మ ఇచ్చారని యనమల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గురుగారు యనమల రామకృష్ణ గారు మా గ్రామానికి, మా ప్రజలందరికీ కూడా చాలా 10 సంవత్సరాల నుంచి మా పెద్ద అండగా ఉండి మాకు చాలా న్యాయం చేశారు. ఆ న్యాయాన్ని మేము ఎప్పుడు కూడా రుణగ్రస్తులై ఉంటాం. ఆ న్యాయానికి ఎప్పుడు రుణం తీర్చుకోలేము. అంచేత మా గురుగారిని ఏమని భావిస్తున్నాం అంటే, మేమందరం అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అండి. చాలా మందికి తెలియదు. రావి చెట్టు అంటే విష్ణుమూర్తి అండి. మన యనమల గారు రామకృష్ణ గారు వంశం అంతా కృష్ణుడితో సమానంగా మేము భావిస్తున్నాం. అంచేత మీ జీవితకాలం కూడా మేము రుణపడి మాకు చేసిన న్యాయాన్ని ఎప్పుడు మర్చిపోలేము. దానికి అనుగుణంగా మా అశ్వత్థ వృక్షాన్ని ఎప్పుడూ కూడా సజీవంగా ఉంచుకుంటే టైం వచ్చినప్పుడు ఈ ఓటనే నీళ్లు పోసి ఆ వటవృక్షాన్ని, ఆ అశ్వత్థ వృక్షాన్ని ఎప్పుడు సజీవంగా పోషించామని త్రికరణ శుద్ధిగా మేము చెప్తున్నాం. గౌరవనీయులైన మన ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారికి ఆశీస్సులతో, అలాగే మన దివ్య మేడం గారు ఆశీస్సులతో మేమందరం రైతులమే మా యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి చాలా వరకు మా సమస్యలను ప్రభుత్వం తరఫున మాట్లాడి సమస్య పరిష్కరించామన్నారు. అదే విషయాన్ని మన రామకృష్ణ గారు కూడా మా సమస్యలను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అలాగే ప్రభుత్వంతో మాట్లాడి రైతులకి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. అందువల్ల మేము రైతులందరి తరఫున, మా కుమ్మర్ల గ్రామస్తుల తరఫున పోలవరం కాలువకి సహకరిస్తామని, అలాగే ప్రభుత్వం తరఫున
మాకు నష్టపోయిన రైతులకి అలాగే నష్టపోయిన ఇళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి సవినయంగా కోరుకొని మనం చేసుకుంటున్నాం.